పాలిటిక్స్ లో కూడా అడుగు పెట్టారా? అది కూడా. ఏ పార్టీ నుంచి? నేను ఫస్ట్ వైఎస్ఆర్సీపీ, దెన్ లాస్ట్ లో టర్న్ టు టీడీపీ. ఇప్పుడు గెలిచిన తర్వాత గెలవక ముందే నేను క్యాంపెయినింగ్ కూడా చేశాను. అవునా? ఎక్కడ, ఏ నియోజకవర్గం? మాది రాజమండ్రి పార్లమెంట్. అక్కడ క్యాంపెయినింగ్ అంతా బాగా చేశాను. బుచ్చి చౌదరి గారికి కాదు, కొవ్వూరు ముప్పుడే వెంకటేశ్వరరావు గారికి. ఓకే ఓకే ఓకే. మాది కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి గోపాలపురం అండ్ కొవ్వూరు వస్తుంది. అవును. సో అక్కడ వచ్చినప్పుడు ఆ రెండు కొంచెం కలిసే ఉంటాయి కదా. అవును. అక్కడ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీకు? బాగానే. ఓకే. ఏదో సీటు కూడా ఆశించారనేది ఏదో వార్త వచ్చింది మనకి, ఏంటి అది? లేదు, సీరియస్ గానే. అందుకే ఒక 1 year వరకు అక్కడే గ్యాప్, అంటే దట్ మీన్స్ అదే. అయితే క్లోజ్ గానే వచ్చింది మనకి, అంటే ఇలా బనానా వస్తే తినేది ఉంటది కదా, వచ్చింది. ఓకే. ఇంకా తర్వాత అయితే లాస్ట్ ఎవరైతే ముందు నుంచి ఒక 1 year నుంచి ఎవరైతే పేరు చెప్తూ ఉన్నారో తనకే మళ్ళీ అనౌన్స్ చేశారు. అంటే ఆ ప్లేస్ లో నేను అన్నారు. బట్ ఎనీవే ఇట్స్ గుడ్ ఫర్ అస్. అందు ఎవరికైనా మంచిదే కదా. మనము ఏదైనా రాలేదు కదా అని దానిలో ఏదో పీకేసుకొని పొడి చేసుకొని అలా ఏం ఉండొద్దు. అంటే నాదేమంటే ట్రై చేసాం, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మన కష్టం ఎక్కడికి పోదు కదా. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు, ఇప్పుడు ఆయన ఫలం అందుకున్నారు. ఇప్పుడు కష్టం ఇప్పుడు ఎక్కడికి పోదండి, ఎందుకంటే ఈ రోజు మిస్ అయినా రేపు వస్తుంది. బట్ హౌ టు డూ హార్డ్ వర్క్, ప్రయత్నం మాత్రం. ఇప్పుడు మనకి ఉంది కదా, స్వామి వివేకానంద గారు చెప్పింది, 1000 సార్లు ట్రై చేసినా 1001 ట్రై చేయమని. సో మనం ట్రై చేస్తూ 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 ఉన్నప్పుడు 100% అవుతుంది. బట్ టైం టేకింగ్, సమ్ టైమ్స్ లక్, ఇంకోటి ఏంటంటే పొలిటికల్లో అదృష్టం కూడా ఉంటుంది. నేను ఐ బిలీవ్ అప్పుడు అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు మనకు వచ్చింది. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఎవరైతే ముందు అనుకున్నారో అతనికి ఇచ్చారు కదా, ఆ టైం అనిపించింది సమ్ లక్ కూడా మనకి కలిసి రావాలేమో అని. బట్ నిజంగా చెప్పాలంటే నేను హార్డ్ వర్క్ నేను నమ్ముతాను. ఈ అదృష్టాలు, ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్. మన కష్టం మనం ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఏమంటే ఈ రోజు రవి గారు, మీరు కష్టపడిపోతే మీరు ఆ పొజిషన్లో ఉండరు, నేను కష్టపడిపోతే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా. సో మనకి ఫ్రీగా ఇలా కూర్చొని వచ్చేసేదంటే ఎవరికి ఉండదండి. అది ఎంత బిలియనియర్ అయినా, అంటే మిలియనియర్ అయినా సరే. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నా తీసుకున్నా, మన మల్లారెడ్డి గారిని తీసుకున్నా అవునా కదా, మన చార్లీనా, ఎందుకంటే మనకన్నా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు. నేను ఒక వర్డ్ చెప్పాలి, అది ఇక్కడ చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, కానీ రామ్ చరణ్ గారి వైఫ్ ఉంది, ఉపాసన గారు. నేను బ్రూస్ లీ సినిమా చేస్తా ఉన్నప్పుడు నేను రోజు అబ్జర్వ్ చేసేదాన్ని. అంటే ఎవ్రీడే 1 o'clock షార్ప్ క్యారియర్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పటికి మరి అలాగే వెళ్తారో లేదో నాకు తెలియదు, నేను చూసాను. నేను ఎవ్రీడే 1 o'clock షార్ప్ వచ్చేవాళ్ళు, అయిన తర్వాత క్యారియర్ తీసుకొని. ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్స్ అంటే కంపల్సరీ ఆమె వచ్చేవాళ్ళు నేను చూసినప్పుడు. అయిన తర్వాత నేను ఒక రోజు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు, ఇప్పుడు ఇక్కడ వచ్చి 1 hour ఆమె స్పెండ్ చేస్తుంది కదా, ఎన్ని లక్షల అంటే ఎంత ఆమె ఆదాయం ఫర్ డే ఎంత అని చెప్పారు. ఒక 1 minuteకి ఎంతని క్యాల్కులేట్ చేశాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. కానీ షీఈస్ డౌన్ టు ఎర్త్. నేను చూసిన, బయట ఏమో నాకు తెలీదు, మనం కళ్ళుతో చూసిందే నమ్మాలి. చాలా డౌన్ టు ఎర్త్గా క్యారియర్, లైక్ ఒక పప్పిని కుక్క పిల్లని పట్టుకొని. నేను ఎప్పుడు బ్రూస్ లీ సినిమా అది 5 years అవుతుందా, 5-6 years అవుతుంది. ఆ టైంలో నేను చూసినప్పుడు అలా వచ్చి, అంటే ఆమె టైం టేబుల్ ఆ అబ్బాయి చెప్పాడు, ఎందుకంటే అతను రామ్ చరణ్ గారికి పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఏ టైంకి లేస్తారు, ఏ టైం పడుకో, ఎవ్రీథింగ్ చెప్పాడండి. అంటే 1 కోటి ఆమె చాలా కదా. ఇప్పుడు నా హైదరాబాద్లో టాప్ 10లో వాళ్ళు కూడా కోటేశ్వర్లు, రైట్? ఆ టాప్ 10లో కోటేశ్వర్లు వాళ్ళ టైమింగ్తో చెప్పినప్పుడు వాళ్ళు మనకన్నా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. బన్నీ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, లేదా రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ 4 o'clock బన్నీ డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని జిమ్ చేసి షూట్కి వస్తాడు. అక్కడ ఒక్కొక్కసారి లేట్ అయితే కూడా అక్కడ వ్యానిటీలో స్నానం చేస్తారని నేను చాలాసార్లు విన్నాను. చాలాసార్లు విన్నాను ఆ మాట. అంటే మనకి వచ్చినప్పుడు వాళ్ళ టైమింగ్ ఉంటాయి కదా. నాకు రామ్ చరణ్ గారితో పనిచేసినప్పుడు గట్రా మనకు తెలియదు, మేబీ ఫ్రెష్ అయ్యే వస్తారనుకుంటాం కదా, మనం చూడం కదా, ముందు వ్యానిటీ వ్యాన్ దగ్గరికి వెళ్ళము. నేను అప్పుడు అనుకున్నాను, వాళ్ళకేం అంత అంటే అవసరమే ఉంది జనరల్గా చెప్పండి, దేర్ డైమండ్స్ ఫోన్, అవునా? బట్ వాళ్ళే అంత కష్టపడినప్పటికి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఎవరైనా సరే ఒక దానిలో ఒక టాప్ పొజిషన్లో ఉన్నారంటే దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వితౌట్ హార్డ్ వర్క్ ఎవరికి ఏది అది సక్సెస్గా కూడా మనం ఓన్ చేసుకోలేం. నిజంగా వితౌట్ హార్డ్ వర్క్ మీద ఏదైనా వచ్చేది, ఇప్పుడు నాకు టక్కన ఏదో ఒక అవార్డు వచ్చేసింది అనుకోండి, నేను కష్టపడకుండా నాకు దాని వాల్యూ తెలియదు, అండ్ దాని మీద ఆ ప్యాషన్ కూడా ఉండదు. మనం ఏదైతే కష్టపడి వచ్చిందో, చిన్న కాయిన్ అయినా సరే, చిన్న గిఫ్ట్ అయినా సరే,
చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. అది హార్డ్ వర్క్లో నుంచే వస్తుంది. నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనం అంత హార్డ్ వర్క్ చేస్తేనే దాన్ని మనం ఎంజాయ్ చేయగలం. అవును, నిజంగా కూడా. వితౌట్ హార్డ్ వర్క్లో వచ్చింది మనకి దాని సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఏదో వచ్చిందా అనిపిస్తుందేమో. ఓకే, హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.